కడప నగరంలోని రామాంజనేయపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బనకచర్ల అనేది చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వార్తల్లోకి వచ్చింది అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అన్ని డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఇది అమలయ్యే కార్యక్రమం కాదని, అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడికి లేదన్నారు. బనకచర్ల పేరుతో ప్రజలను డైవర్ట్ చేస్తున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టు అమలు కావాలంటే రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ అధికారంలోకి రావాలన్నారు. బనకచర్ల అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది. ఈ అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచర్లని అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప వాసాలు చాలా దూరంగా ఉంది. బనకచర్ల అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప